లో కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల పరిపాలన, ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలపై పేర్ల పరిశీలన, నామినేటెడ్ పోస్టులు, ఖాళీగా ఉన్న డీసీసీల నియామకం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. మరికాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకి గాంధీ భవన్ వేదిక పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గాంధీ భవన్ వేదిక పిఎస్సి సమావేశం జరగబోతుంది. టీపీసీసీ అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి, సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి, మరొక వైపు ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్రావు ఠాక్రే, అదేవిధంగా మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశం రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకి సన్నద్ధం అవ్వడానికి దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దాంతో పాటు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత దాదాపు 10 రోజుల పాటు పరిపాలన కొనసాగింది. పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మరొకవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా డీసీఎస్సీలకు సంబంధించినటువంటి ఎంపిక కూడా ఉంది. ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి దానిపైన గాంధీ భవన్ వేదిక 11 గంటలకి సమావేశం జరగబోతుంది. సమావేశంలో సీనియర్ నేతలంతా కూడా పాల్గొనబోతున్నారు. ఈ కీలక అంశాలపైన చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు 15 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే మరికొన్ని నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే కాంగ్రెస్ శ్రేణులు, అదేవిధంగా నేతలంతా కూడా సన్నద్ధం కావాలి. కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలనేటటువంటి అంశాన్ని రాష్ట్ర నేతలంతా కూడా కేడర్కి చెప్పబోతున్నారు చెప్పాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.